1986 డిసెంబర్ 23వ తారీఖున గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామంలో బత్తుల సోమయ్య గారు మరియు రత్నం మేరీ గారికి బత్తుల ప్రణీత్ గారు జన్మించారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయినప్పటికీ తల్లి రత్నం మేరీ గారు మాత్రం వెనకడుగు వేయలేదు. తన బిడ్డలను విద్యా మార్గంలో నడిపిస్తూ భవిష్యత్తు బాగుండాలని ఎంతో శ్రమించారు. ప్రణీత్ గారు ఫార్మసీ మరియు MBA హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసి సామాన్యులకు మంచి ఆరోగ్యం అందించాలన్న సంకల్పంతో హాస్పిటల్ రంగంలోకి ప్రవేశించారు. పేదల ఆరోగ్యమే లక్ష్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్లో పనిచేస్తూ ఎంతో మందికి సహాయంగా నిలిచారు. కానీ లోపల ఎక్కడో ఒక వెలితి, దేవుని పట్ల ఉన్న విధేయత. సండే స్కూల్లో దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ కల్వరీ టెంపుల్లో సతీష్ కుమార్ గారి దగ్గర సేవలో కొనసాగారు. వికాస్ హాస్పిటల్స్లో ఉద్యోగం చేస్తూనే దేవుని వాక్యాన్ని పంచుతూ పిలుపు వచ్చిన ప్రతి సంఘానికి వెళ్ళి సేవ చేసి సువార్త బోధించారు. బరువెక్కిన హృదయంతో దేవుని వాక్యాన్ని రీల్స్ రూపంలో ప్రజల వరకు తీసుకెళ్లాలని ప్రయత్నించారు. సోషల్ మీడియా ద్వారా ప్రభువు వాక్యాన్ని అందించే ప్రయత్నం మొదలుపెట్టారు. దేవుని సమయంలో UPF మెంబర్ అయిన సమర్పణరావు గారి ప్రోత్సాహంతో ఒలీవా ఫెలోషిప్ చర్చిని స్థాపించారు. స్థలం లేకపోయినా ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్లో ప్రార్థన మొదలుపెట్టారు. వాతావరణ ఇబ్బందులు, శోధనలు, ఆటుపోటులు ఏదొచ్చినా ఆయన ప్రార్థన మాత్రం ఆపలేదు. మానవ శక్తికి అందని స్థాయిలో తన ఖర్చులతోనే ప్రతి ఆదివారం భోజనం ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తూ ఉండేవారు. ఒలీవా ఫెలోషిప్ చర్చ్ అభివృద్ధి చెందింది. సంఖ్యలో కాదు, శక్తిలో. ప్రతి ఒక్కరి జీవితం మారాలని ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్ అనే ట్యాగ్ లైన్తో సేవ కొనసాగుతోంది. బత్తుల ప్రణీత్ గారు ఓ సామాన్యమైన గ్రామంలో జన్మించి ఆత్మికంగా మారి దేవుని పిలుపును నమ్మి ఎన్నో శ్రమలను ఎదుర్కొని అనేక ప్రాణాలని ప్రభువుతో పరిచయం చేసిన ధైర్యవంతుడు. ఇది కేవలం జీవిత కథ కాదు, ఇది ఓ పునరుత్థాన కథ, ఓ నిజమైన సాక్ష్యం.